క్రైమ్ కథలు రాయాలంటే కాంగ్రెస్ పార్టీనే. రివెంజ్ స్టోరీలు అల్లడము గాంధీ భవన్కే చెల్లు. సెంటిమెంట్ స్క్రిప్ట్ పండించడం కూడా హస్తం నేతలకే సాధ్యం. మొహం మీద అవతలోడి తుంపర్లు జల్లించుకోవడం, సిగ్గు లేకుండా తుడిచివేసుకోవడం కూడా వారితోనే అవుద్ది. మరి లేకపోతే చెప్పుతో కొట్టినంత పనిచేసి మళ్ళీ డప్పుతో స్వాగతం పలికించుకోవడం ఏమిటో కామెడీగా లేదు? ఇన్నాళ్ళు సినిమా వాళ్ల మీద రౌద్రరసం పలికించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు నవరస నటన సార్వభౌమ రేంజ్లో కటౌట్ పెట్టించుకున్నాడు. నిజానికి సన్మానం ఎవరూ చేస్తామని లేదు, మనోడే పిలిచి మరీ సాల్వా కప్పించుకున్నాడు. ఫ్లెక్సీ ఎవరూ పెట్టలేదు, ఆయన గారే పెట్టించుకున్నారు. ఆయనే దండలు వేయించుకున్నాడు, ఆయనే పొడిగించుకున్నాడు. పేరు సరిగ్గా పలుకుతారో లేదోనని లోపల భయపడి ఉండొచ్చు, అది వేరే విషయం. మొత్తానికి ఇదొక స్పాన్సర్డ్ సన్మానం. సినిమా వారికే నటనలు నేర్పినటువంటి నటభూషణం రేవంత్. సాధారణంగా ఒక ఉప ఎన్నిక వస్తే రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. కానీ జూబ్లీహిల్స్ బైపోల్ మాత్రం అందుకు భిన్నం. ఒక అధికార పార్టీపై సమాజంలోని అన్ని వర్గాలు తిరగబడటం ఎక్కడైనా చూసామా? కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్యాయానికి గురై విసిగి వేసారి నామినేషన్లు వేసి తిరుగుబాటు చేస్తున్నారు జనం. రైతులు, నిరుద్యోగులు, ఫార్మా బాధితులు, రిటైర్డ్ ఉద్యోగులు, కుల సంఘాల ప్రతినిధులు, ఇలా ఆయా వర్గాలన్నీ కాంగ్రెస్కు పోటీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో దిగాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుపై గుర్రుగా ఉన్న సినీ పరిశ్రమ కూడా రెబల్ జెండా ఎత్తుకుంది. నెత్తురు మరిగితే ఎత్తర జెండా అని గుర్తిస్తూ సినిమా ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కార్మికులు సర్కారుపై పోరుబాట పట్టారు. హైడ్రా పేరుతో తమ ఆస్తులపైకి బుల్డోజర్లు దింపడం, అగ్ర నటులు నాగార్జున, అల్లు అర్జున్లపై ఉక్కుపాదం మోపి కక్ష సాధించడం, కార్మికుల 30% వేతన పెంపుపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం, ఇవన్నీ తిరుగుబాటుకు కారణాలే. ఇన్ని రోజులు తమ డిమాండ్ల సాధన కోసం ధర్నాలు, దీక్షలు చేసినా పట్టించుకొని ఈ ప్రభుత్వానికి హఠాత్తుగా తమ మీద ఇంత ప్రేమ ఎందుకన్నది సినీ కార్మికుల ప్రశ్న కరెక్టేగా. అందుకే ఓటుతో బుద్ధి చెప్పడానికి సినీ కార్మికులంతా రెడీ అవుతున్నారు. సినీ కార్మికుల నుంచి ఈ ట్విస్ట్ రేవంత్ రెడ్డి ఊహించి ఉంటాడు. అందుకే ఇంటర్వెల్ బ్యాంగ్ చూసి బెదిరిపోయాడు. హడావిడిగా క్లైమాక్స్ మార్చే కుట్ర మొదలుపెట్టాడు. సినీ కార్మికులతో సన్మానం ఒకటి చేయించుకుని శ్రీయుత గౌరవనీయులైన అనిపించుకుంటే సొడబ్బా సుఖాంతం. అందుకే ఈ హడావిడి స్పాన్సర్డ్ సన్మానం. ఎవరైనా స్వతహాగా వచ్చి మెచ్చి సన్మానం చేయాలి, కానీ ఇలా బలవంతపు సన్మానాలు చేయించుకోవడం రేవంత్ రెడ్డికే చెల్లింది. అయినా తనను సీఎంగా గుర్తించాలని సొంత మంత్రులనే బతిమాలుకునే దుస్థితి గుంపు వేస్తుంది. ఇక సామాన్య జనాలయం పట్టించుకుంటారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సినీ కార్మికులను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గాలం విసిరాడు. సన్మానం పేరుతో కొత్త స్క్రిప్ట్ రచించాడు. ఈ సన్మాన కార్యక్రమానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం అన్నీ రేవంతే. మనోడి నటనా ప్రతిభ ఎలా ఉందంటే సీతమ్మ వాకిట్లో రేలంకి మామయ్యను మించి ఉంది. సినీ కార్మికులంతా తెర ఆడితే గానీ పేగు నిండని బడుగు జీవులు. క్లాప్ కొడితే గానీ జూనియర్ ఆర్టిస్టుల పూట గడిచేది కాదు. కెమెరా రోల్ అయితే గానీ రియల్ లైఫ్ ముందుకు సాగేది కాదు. యాక్షన్ అని డైరెక్టర్ చెప్పకపోతే కార్మికుడికి ఆ రోజు బతుకు పోరాటమే. అలాంటి వారి కడుపు కొట్టింది ఈ కర్కశ ప్రభుత్వం.
రేవంత్ రెడ్డి సన్మానం కోసమని ఏకంగా షూటింగ్లే బంద్ పెట్టారు. మొత్తం సినిమా షూటింగ్లన్నీ క్యాన్సిల్ చేసి పారేశారు. యూసుఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లో తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్స్తో బలవంతపు సన్మానం చేయించుకున్నాడు రేవంత్ రెడ్డి. తెర వెనుక సాలువాలు, బొకేలు ఆర్డర్ ఇప్పించి తెర ముందు తన మీద కప్పించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా ఇది? షేమ్ ఆన్ యూ. పాపం సినిమా వాళ్ళు ముఖ్యమంత్రి కదా, కాదంటే మళ్ళీ ఉరుముతాడేమోనని భయంతో సన్మానించారు. ఒకవేళ చెయ్యమంటే ఏమవుతుందో వారికి బాగా తెలుసు. రేవంత్ కక్ష కథా చిత్రం ప్రీక్వెల్ కళ్ళ ముందే ఉంది. నాగార్జున మొదలుకొని అల్లు అర్జున్ వరకు అందరి మీద రివెంజ్ తీర్చుకున్నాడు రేవంత్. అల్లు అర్జున్ విషయంలో అయితే ఏకంగా అక్రమ కేసులు బనాయించి అసెంబ్లీ సాక్షిగా తిట్టిపోశాడు. సినిమా వాళ్లకు బలుపు అన్నాడు. సమాజ సేవ చేస్తున్నారా అంటూ తూలనాడాడు. కోట్లు గడిస్తున్నారని తిట్టిపోశాడు. సినిమా వాళ్ళను తక్కువ చేసి మాట్లాడాడు. అంతేకాదు తన మంత్రులతో నిందలేయించాడు. మళ్ళీ ఇప్పుడొచ్చి అదే సినిమా వాళ్ళతో సన్మానాలు చేయించుకున్నాడు. పోనీ సరే, నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనాయి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి, ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఆ అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడితే నేను వాస్తవాలు మాట్లాడదు. మీకు తెలుసు, నాకు ఏది ఉన్నా కూడా దాపరిక ఉండదు. కాంగ్రెస్ సర్కారుపై సినీ కార్మికులు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే 2 ఏళ్లుగా సినీ పరిశ్రమలపై కాంగ్రెస్ పాలకులు ఉక్కుపాదం మోపుతున్నారు. సమస్యలు చెప్పుకుందామని సినీ పెద్దలు కమాండ్ కంట్రోల్ సెంటర్కు వస్తే తన డాబుదర్భం ప్రదర్శించి పంపాడు రేవంత్. మరోసారి కలిసినప్పుడు మనోడు మామూలు బిల్డప్ ఇవ్వలేదు. అందరి నడుమ సింహాసనం లాంటిది వేయించుకుని కాలు మీద కాలేసుకొని కూర్చొని సినిమా పెద్దలను ఘోరంగా అవమానించాడు. నా అంత మేధావి లేనన్నట్టుగా కలరింగ్ ఇచ్చిన రేవంత్పై సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది. అయినా సిగ్గురాలేదు. అరవింద్ గారు, అసలు ఏం జరిగింది సార్ మీటింగ్ లో? ఏం సినీ పరిశ్రమకు సంబంధించి ఏమని? నమస్కారం సార్. సార్ మీటింగ్ ఏమైంది సార్? మీటింగ్ ఏం జరిగింది? హలో అరవింద్ గారు, అసలు ఏం జరిగింది సార్ మీటింగ్ లో? ఏం సినీ పరిశ్రమకు సంబంధించి ఏమని? నమస్కారం సార్. సార్ మీటింగ్ ఏమైంది సార్? మీటింగ్ ఏం జరిగింది? ఆ మధ్య ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి? సినిమా టికెట్ల రేట్లు పెంచేది లేదన్నాడు. మళ్ళీ బడా బాబుల కోసం కాంప్రమైజ్ అయ్యాడు. కార్మికుల వేతనాల పెంపుపైన కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. 30% పెంపు డిమాండ్ కాలరాసి 15%కే పరిమితం చేశాడు. మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొత్త కథ రాసుకొచ్చింది. జూబ్లీహిల్స్ సీటు కోసం సినీ కార్మికులకు వల విసురుతోంది. సినిమా ఇండస్ట్రీకి పూచిక పుల్లా పార్టీ విలువ కూడా ఇవ్వని రేవంత్ రెడ్డి ఇప్పుడు గ్లిజరిన్ పెట్టుకొని మరీ కన్నీరు కారుస్తున్నాడు. భయపెట్టి బెదిరించి దారికి తెచ్చుకుంటున్నాడు. किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं किसी का। సినీ కార్మికులు అంత పెద్ద ఆందోళన చేస్తే కాంగ్రెస్ సర్కారు లైట్ తీసుకుంది. ఇప్పటివరకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఒక్క రివ్యూ చేసిన పాపన పోలేదు. చిత్రపురి కాలనీ అక్రమాలను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. గత 10 ఏళ్లు ఇక్కడ హాయిగా షూటింగ్లు చేసుకున్న సినిమా వాళ్లకు ఎక్కడ లేని భయం తెప్పించి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అమితాబ్ బచ్చన్ గారు నాతో చెప్పింది, మీరు కొంచెం ప్రోత్సాహం కనుక ఇస్తే ఈ సిటీ చాలా గొప్పగా ఉంటుందని చెప్పారు. గొప్ప సినిమా కేంద్రంగా మినీ స్క్రీన్ కూడా తయారవుతుందని చెప్పారు. మీ హైదరాబాద్ వాతావరణం, మీ ఆప్యాయపూరితమైనటువంటి మీ హైదరాబాద్ సమాజం,
మీ కాస్మోపాలిటన్ కల్చర్ చాలా అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఉంది, కాబట్టి మీరు కొంచెం ప్రోత్సహించండి అని చెప్పారు. త్వరలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ సమావేశం కూడా మనం పెట్టుకొని కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి, దాన్ని అంతా కూడా అద్భుతంగా పరిష్కారం చేసి సినిమా ఇండస్ట్రీని గొప్పగా ఆదరించేటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంలో మీకుండే సమస్యలు పరిష్కరించి అద్భుతమైన అమితాబ్ బచ్చన్ గారు నాకు ఇచ్చిన సలహా మేరకు గొప్ప ఫిల్మ్ హబ్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ని తీర్చిదిద్దే కార్యక్రమాన్ని నేను స్వయంగా స్వీకరించి చేస్తాను. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. మరి చేసిందంతా చేసి ఇప్పుడేం సాధించారనే అభినందన సభ పెట్టుకున్నారు. బెదిరించి పొగిడించుకునే కర్మ ఎందుకు? ఒక్కరోజు షూటింగ్లు ఆపితే వందలాది కోట్ల నష్టం రాదా? లక్షలాది మంది సినీ కార్మికుల కడుపులు మాడిపోవా? అయినా సీఎం సన్మానం కోసం బలవంతంగా షూటింగ్లు వాయిదా వేయించడం ఏంటి? గత 2 ఏళ్లలో సినీ పరిశ్రమకు రేవంత్ రెడ్డి చేసిందేంటి? బెదిరించడం, టార్చర్ చేయడమే కదా. మంత్రి కొండా సురేఖతో సినిమా హీరోయిన్లపై అసభ్యపు కూతలు కూయించలేదా? ఆ మాటలన్నీ రేవంతే తనతో చెప్పించాడని కొండా సురేఖ ఒప్పుకోలేదా? లేని ఫోన్ ట్యాపింగ్ బూచితో డ్రగ్స్ కేసుల పేరుతో సినిమా వాళ్ళను వేధించింది మీరు కాదా? సినిమా ఇండస్ట్రీ పాలిట భయంకరమైనటువంటి విలన్ నువ్వు కాదంటావా రేవంత్ రెడ్డి?